వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్టల్స్, అంగన్వాడీ, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. పిల్లలకు ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇటు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఇందులో కుట్ర ఉందని, నిజాలు బయట పెడతామన్నారు సీతక్క. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలన్నారు. వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. అలాగే పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని సీఎం స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు రేవంత్. అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై అలర్ట్ అయింది ప్రభుత్వం. హాస్టల్స్, అంగన్వాడీ, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారితో పాటు జిల్లా అధికారి సభ్యులుగా ఉండనున్నారు. స్కూల్ స్థాయిలో కూడా కమిటీ వేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గురుకులాల్లో ప్రిన్సిపల్, వార్డెన్, 2 స్టాఫ్ మెంబర్లతో కమిటీలు వేయాలని సూచించింది. రాష్ట్రంలో గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. గురుకులాల్లో జరిగే కుట్రలను త్వరలో బయట పెడతామన్నారు. గురుకుల హాస్టల్ యాజమాన్యాలతో బీఆర్ఎస్ నాయకులకు పరిచయాలున్నాయని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు మంత్రి. బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది అమాయక విద్యార్థులు చనిపోయారని, ఈ విషయం అందరికీ తెలుసని గాంధీ భవన్ లో చెప్పారు సీతక్క. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియాక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. స్కూల్లో ప్రతి టీచర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ లో ప్రభుత్వ స్కూల్ను తనిఖీ చేశారు ఎమ్మెల్యే. టీచర్లు స్కూల్కు ఆలస్యంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయించేలా, విద్యార్థులు, టీచర్లు కలిసి లంచ్ చేసేలా కొత్త రూల్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు ఎమ్మెల్యే.